చిగుర్లు ఇట్లా ఉప్పి రక్తం వస్తుంది మేడం. వేప పుల్లు వేస్తాయి కదా, అది వేసినప్పుడు రక్తం. ఎన్నాళ్ళ నుంచి? 10 రోజులు 20 రోజులు అయితే ఎక్కువ. రోజు వేప పుల్లనే ఇస్తారా? రోజు బ్రష్ దోమరు ఎన్ని రోజుల నుంచి అట్లా? మేము చిన్న పిల్లలప్పుడు టేస్ట్ చేసినాం. ఇంకా పెద్దగా ఆయన కాంచి వేప పుల్లు వేసి పెద్దగా అయినాక ఒక 30 ఏళ్ళ అయితే డేస్ వరకు చిగుర్లకు ఆ పుల్లలు గుచ్చుకుంటాయి కదా, గుచ్చుకొని రక్తం వస్తుంది. అట్లా అనుకుంటురా చిగుర్లు గుచ్చుకోండి. మరి ఇన్ని రోజులు మొదటి నుంచి కూడా మీకు చిగుర్లకు గుచ్చుకుంది, అప్పుడు ఎందుకు రక్తం రాలేదు అట్లా ఇప్పుడు ఎందుకు వచ్చాయి? మీ హస్బెండ్ ఆయన పుల్లనే వేస్తాడు. ఇద్దరు కప్పులు కోసా? కానీ చేసుకోకపోతే మరి చిగుర్లు ఇన్ఫెక్షన్ వచ్చింది కదమ్మా బాగా. అట్లనా? తోడు మీకు షుగర్ కూడా ఉంది. అట్లనా? లక్కీలీ ఏంటంటే మీ పళ్ళ వరుస బాగుంది కాబట్టి అది ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదు చెప్పాలంటే. నిజంగా కానీ మీ పళ్ళ వరుస కూడా కొంచెం తేడా ఉండి కొంచెం ఉంకర్ టింకర్ ఉంటే క్లీనింగ్ ఇంత ఈజీ అవ్వదు కదా. అలా ఉండి కానీ ఉండుంటే డ్యామేజ్ ఇంకెక్కువ అయ్యేది. అట్లనా? ఏదైతే బొక్క అరిగిందో చిగుర్లు ఇన్ఫెక్షన్ అయిందో, బొక్క అరిగిందైతే తేలేదు. బట్ ఇంకా మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలంటే మీరు బ్రష్ చేయాలి. మీకు అంత వేప పుల్లనే చెయ్యాలని ఉంటే బ్రష్ చేసిన తర్వాత 1 నిమిషం అట్లా వాడి మీ ఫీలింగ్ కోసం. ఓకేనా? నేను మొత్తం మీరు మానండి మొత్తం అంటలేను. మీ మేడం బ్రష్ ఏమన్నా సరే బ్రష్ చెయ్యాలి ఖచ్చితంగా. మీకు లేదు ఎప్పుడన్నా ఒకసారి వేప పుల్ల వాడాలి. పళ్ళు కూడా అరిగిపోతాయి. అట్లా అడ్డదిడ్డంగా చేస్తే అరిగిపోతాయి, పల్చబడితే. అట్లా సరేనా?